హాయ్ గర్ల్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోతుంది కదా నేను కుకింగ్ వీడియో పోస్ట్ చేసి. సో నేనే చాలా మిస్ అయిపోతున్నా నా కుకింగ్ వీడియోస్ చూసుకొని. సో ఈరోజైతే కొత్త రెసిపీ చూపించేస్తాను, వచ్చేసేయండి. వింటర్ స్పెషల్ బెల్లంతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. పంచదార అయితే ఈ సీజన్కి బాగా కోల్డ్ ఉన్న వాళ్ళు కూడా తినలేదు కదా. బెల్లం అయితే ఎంత తిన్నా కూడా మీకు కోల్డ్కి ఏ ప్రాబ్లం కూడా రాదు. సో అందుకని చెప్పి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పిండి తీసుకుంటున్నాం. మీరు కావాలంటే 2 ప్యాకెట్స్ అన్నా తీసుకోవచ్చు. ఒక ప్యాకెట్కి చిన్న కప్ అయితే 1 కప్ వస్తుంది, పెద్ద కప్ అయితే 1/2 కప్ వస్తుంది. అలా చూసుకొని మెజర్ చేసుకోండి. మీరు ఎంత పిండి అయితే తీసుకుంటారో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే ఈక్వల్గా సరిపోద్ది. లేదు మేము ఎక్కువ తింటామంటే ఎక్కువ అన్నా తీసుకోండి. అయితే ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆ ప్యాకెట్ని ఫుల్గా జల్లించుకోవాలి. ఫస్ట్ అయితే జల్లించుకున్న తర్వాత ఇలా స్మూత్గా వస్తుంది. ఈ స్మూత్గా వచ్చిన పిండిలో కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి తిన్నంటే ఫ్లేవర్లెస్ ఆయిల్స్ బయట చాలా ఉంటాయి కదా, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి, అలాగా గోల్డ్ విన్నర్ అని చెప్పి, అలా ఏదైనా మీరు యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యితో మొత్తం నేను యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం వీడియోలో చూపిస్తాను చూడండి. ఇట్లా దగ్గరికి చేస్తే అలా రావాలి. తర్వాత ఇందులో మీరు పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని చపాతీ పిండి సాఫ్ట్గా ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోండి. ఇలా మీకు ఇంకా పర్ఫెక్ట్గా రాకపోతే ఆయిల్తో చేస్తే ఆయిల్ యాడ్ చేయండి, నెయ్యితో చేస్తే నెయ్యి వేసుకొని చేయండి. నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ కవర్ చేసి పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చేసేయండి. 10 మినిట్స్ తర్వాత ప్రాసెస్ నేను నెక్స్ట్ చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఈలోగా ఇక్కడ నేను చెప్పా కదా బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని, అంతే క్వాంటిటీతో బెల్లం అండ్ వాటర్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. అంటే 1 కప్పు బెల్లానికి 2 కప్స్ వాటర్ తీసుకోండి. అలా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయి మొత్తం వాటర్ బాయిల్ అవుతున్న టైంలో యాలకులు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకొని అందులోనే కొంచెం గులాబ్ జామ్ పిండి యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయితే మీకు ఇవి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఈ గులాబ్ జామ్స్ కూడా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు మాడిపోతాయి, లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుంది. అలా కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈవెన్గా స్లోగా ఫ్రై చేస్తే లోపల కూడా పిండి పిండిగా లేకుండా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా కలర్ఫుల్గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బెల్లం సిరప్లో కూల్ అయిపోయిన తర్వాత ఇందులో వేయాలి. వేడిగా వేయకండి, చల్లారినవి మాత్రమే వేసేసి లైట్గా ఒక్కసారి మిక్స్ చేయండి. అంటే ఎక్కువగా కలపకండి, మొత్తం